ఒక చిన్న మత్స్యకార గ్రామంలో పుట్టిన బాలుడు పత్రికలు అమ్ముతూ చదువుకున్నాడు. కానీ తన కలలను ఆపలేకపోయారు. అతనే భారత్ గర్వకారణం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 1931లో తమిళనాడులోని రామేశ్వరం గ్రామంలో పుట్టిన అబ్దుల్ కలాం చిన్న వయసు నుంచే కష్టపడి చదువుకునేవారు. ఉదయం పత్రికలు పంచుతూ సాయంత్రం పాఠశాలకు వెళ్ళేవారు. రాత్రిళ్ళు విద్యుత్ లేక కిరోసిన్ దీపం కింద చదువుకునేవారు. అతని మనసులో ఒకే ఆలోచన: నేర్చుకోవాలి, ఎదగాలి. ఇంజనీరింగ్ చదువుకోవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. కానీ అతని గుండె లోతుల్లో ఉన్న కల మాత్రం ఎయిర్ ఫోర్స్ పైలట్ కావడం. దానికోసం ప్రయత్నించారు. కానీ ఫలితం మాత్రం రాలేదు. ఆ రోజు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. హృదయం బరువెక్కింది. ఆయన ఆగిపోలేదు. పైలట్ కాకపోయినా నా దేశం ఆకాశంలో ఎగరాలి అన్న సంకల్పంతో ఇస్రోలో చేరారు. ఇస్రోలో చేసిన మొదటి ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. దేశమంతా విమర్శించింది. కానీ కలాం గారు తన జట్టుకు ఒకే మాట చెప్పారు: విజయం అందరిది, కానీ విఫలం అయితే అది నాది. ఆ మాటలు ఆ జట్టుకు మళ్ళీ ధైర్యం ఇచ్చాయి. ఆత్మవిశ్వాసంతో చేసిన రెండో ప్రయత్నం విజయవంతమైంది. భారత్ తన మొదటి ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. తర్వాత అగ్ని, పృథ్వీ వంటి క్షిపణి ప్రాజెక్టులను విజయవంతంగా చేశారు. ఆ కృషి వల్లే ఆయనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది. కానీ ఈ విజయాలన్నీ వచ్చినా ఆయన మనసు మాత్రం సాదాసీదాగా ఉండేది. పిల్లలతో గడపడం, వారితో కలలు పంచుకోవడం, అది ఆయనకు ఆనందం. ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు: పెద్ద కలలను కనండి, అప్పుడు మాత్రమే పెద్ద విజయాలను సాధించగలరు అని చెప్పేవారు. 2002లో ఆయన భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కానీ పదవి, గుర్తింపు పెరిగినా ఆయన మనసు మాత్రం అదే వినయపూర్వకంగా, సాధారణంగా ఉండేది. చివరి శ్వాస వరకు యువతతో కలలు పంచుకుంటూ వారికి ప్రేరణనిస్తూ ఉండేవారు. పేదరికంలో పుట్టిన, కష్టాల్లో పెరిగిన, కలలతో ముందుకు నడిస్తే ఏది అసాధ్యం కాదని ఆయన తన జీవితంతో నిరూపించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక కలల మార్గదర్శి. అందుకే ఆయన చెప్పిన మాటలు నేటికి మన గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయి.